గోరఖ్నాథ్ సంస్కృతంలో గోరక్షనాథ అని కూడా పిలుస్తారు. 11వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో నాథ్ హిందూ సన్యాసుల ఉద్యమాన్ని స్థాపించిన హిందూ యోగి, మహాసిద్ధుడు మరియు సన్యాసి. అతను మత్స్యేంద్రనాథ్ యొక్క ఇద్దరు శిష్యులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతని అనుచరులను జోగి, గోరఖ్నాథి, దర్శని లేదా కాన్పట అని పిలుస్తారు. అతను 9 మంది సాధువులలో ఒకరు లేదా నవనాథ్ మరియు భారతదేశంలోని మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందారు. హాజియోగ్రఫీలు అతను వివిధ యుగాలలో భూమిపై కనిపించిన కాల నియమాలకు వెలుపల ఉన్న వ్యక్తిగా వర్ణించాయి. గోరఖ్నాథ్ 2వ సహస్రాబ్ది సిఈ మొదటి అర్ధభాగంలో జీవించాడని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. అయితే అతను ఏ శతాబ్దంలో జీవించాడు అనే విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 11వ నుండి 12వ శతాబ్దానికి చెందిన బ్రిగ్స్ అంచనా నుండి 14వ శతాబ్దానికి చెందిన గ్రీర్సన్ అంచనా వరకు పురావస్తు మరియు వచన ఆధారాల ఆధారంగా అంచనాలు ఉన్నాయి. గోరఖ్నాథ్ ను హిందూ సంప్రదాయంలో మహాయోగి లేదా గొప్ప యోగిగా పరిగణిస్తారు. అతను నిర్దిష్ట మెటాఫిజికల్ సిద్ధాంతం లేదా ఒక నిర్దిష్ట సత్యాన్ని నొక్కి చెప్పలేదు, కాని సత్యం మరియు ఆధ్యాత్మిక జీవితం కోసం అన్వేషణ మనిషి యొక్క విలువైన మరియు సాధారణ లక్ష్యం అని నొక్కి చెప్పాడు. గోరఖ్నాథ్ యోగా, ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు సమాధిని చేరుకోవడానికి ఒక సాధనంగా స్వీయ నిర్ణయం యొక్క నైతిక జీవితాన్ని సమర్థించాడు. గోరఖ్నాథ్, అతని ఆలోచనలు మరియు అతని యోగులు గ్రామీణ భారతదేశంలో ప్రసిద్ధి చెందారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకించి గోరఖ్పూర్ అనే పేరుగల నగరంలో ఆయనకు అంకితం చేయబడిన మఠాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. చరిత్రకారుల ఖాతాలు. గోరఖ్నాథ్ నారింజ రంగు ధరించి మరియు గురునానక్ ఆకుపచ్చ దుస్తులు ధరించి మధ్య సమావేశం మరియు చర్చను వర్ణించే 1830 నాటి జనసఖి సిరీస్ నుండి పెయింటింగ్. గోరఖ్నాథ్ ఎప్పుడు జీవించాడనే దానిపై చరిత్రకారులు విభేదిస్తున్నారు. బ్రిగ్స్ 11వ శతాబ్దం నుండి 12వ శతాబ్దానికి చెందినదిగా అంచనా వేశారు. అయితే బాబా ఫరీద్ పత్రాలు మరియు జ్ఞానేశ్వరి మాన్యుస్క్రిప్ట్లు గోరఖ్నాథ్ ను 13వ శతాబ్దంలో ఉంచాయని అబాట్ వాదించాడు. గ్రియర్సన్ గుజరాత్ లో కనుగొనబడిన సాక్ష్యాలపై ఆధారపడి 14వ శతాబ్దానికి చెందినదని సూచించాడు. గోరఖ్నాథ్ కబీర్ మరియు సిక్కు మతానికి చెందిన గురునానక్ యొక్క కవిత్వంలో ప్రస్తావించబడింది. ఇది అతనిని పెద్ద సంఖ్యలో అనుచరులతో చాలా శక్తివంతమైన నాయకుడిగా వర్ణించింది. గోరఖ్నాథ్ శైవమతంచే ప్రభావితమైన ప్రాంతంలో బౌద్ధుడు అని చారిత్రక గ్రంథాలు సూచిస్తున్నాయి, కానీ తరువాత హిందూ మతంలోకి మారాడు. శివుడు మరియు యోగాలను సమర్థించాడు. గోరఖ్నాథ్ కుమారిల మరియు ఆది శంకరుల ఆలోచనల ప్రతిపాదకుడిగా జీవితాన్ని గడిపాడు. అది ఉపనిషత్తుల యొక్క యోగ మరియు అద్వైత వేదాంత వివరణను సమర్థించింది. గోరఖ్నాథ్ మధ్యయుగ భారతదేశంలోని ద్వంద్వవాదం మరియు నాన్ డ్యూలిజం మధ్య వివాదాన్ని ఆచరణాత్మక దృక్కోణం నుండి పనికిరానిదిగా పరిగణించారు. బెనర్జీ ప్రకారం, అతను ఎంపిక యోగి యొక్క ఎంపిక అని నొక్కి చెప్పాడు మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు అభ్యాసం ఏదైనా మార్గం ద్వారా వ్యక్తిగత అసాధారణ స్పృహ యొక్క సంపూర్ణంగా ప్రకాశించే సమాధి స్థితికి దారి తీస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.